నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కెరల సురేఖ, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయమైన చర్యని, ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అక్కడ టూరిస్టులు ఎవరైతే వచ్చిండ్రో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు. ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో 20% మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు. అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని, అందులో మగవాళ్ళని కాల్చేసి చంపడం జరిగింది. అప్పుడే పసుపు పారాని ఆరని ఒక నవవధువు, అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య, పిల్లలు, అలాగే ఎంతో మంది 26 మందిని అమానుషంగా చంపడం జరిగింది. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆధారాలు లభించినాయి. ఎందుకంటే వాళ్ళు ఫక్తూన్ భాష మాట్లాడినరు. అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం, కాశ్మీర్లో శాంతి భద్రత లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశ పర్యటనల సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది. దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లో శాంతి భద్రతలు వచ్చినాయి, ఎవరైనా పర్యాటకులు పోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల గత 2-3 సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ని మన కాశ్మీర్ సోదరులను వదిలేసేదే లేదు అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అలాగే అది కూడా ఇదే మాటలు మాట్లాడిండ్రు. కాశ్మీర్లో రక్తటేర్లను మేము అని చెప్పేసి, అక్కడ తలలు నరుకుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సింది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాల్సింది. ఇది ఒక రకంగా చూస్తే భద్రతనే చెప్పాలి. తప్పకుండా దేశం అంతా కూడా దీన్ని ముక్త కంఠంతోనే ఖండిస్తుంది. ఇప్పటికైనా శాంతి భద్రతలు అనేటివి నెలకొల్పాలి. ఇంకొకటి ఏం చేశారంటే బీజేపీ ప్రభుత్వం సైనిక ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనేటివి బాగా తగ్గించేసిండ్రు. దాదాపు 1,80,000 మంది ఆర్మీ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. అవన్నీ కారణాల వల్ల కూడా భద్రతా వైఫల్యం అనేది ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు ముందు మృతుల కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి కాశ్మీర్ ప్రభుత్వం అయితే ఒక 10 లక్షల వరకు మృతులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిండ్రు. అయితే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి, అలాగే అక్కడ కాశ్మీర్లో భద్రతా ప్రమాణాలు అనేటివి పెంచాలి. అలాగే ఎవరైతే అప్పుడే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలకు అండగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.